అంతమంది దవాఖాలు పాలవుతారు. ఎందుకు? ప్రైవేట్ దవాఖాలు పోతున్నారు. ప్రైవేట్ దవాఖాలు అనేది వ్యాపారం. లక్షల్లో బిల్లు వసూలు చేస్తారు. అట్లా ఏ దవాఖాలు అసలు హాస్పిటల్కు పోయే పరిస్థితి రావద్దు. అంటే మనం తినే తిండి కానీ మనం చేసేటువంటి శారీరక శ్రమ కానీ హాస్పిటల్ పాలు కాకుండా ఉండాలి. నేనేమంటే మామూలు యువకులు చెప్తే సార్ గ్రౌండ్ లేదంటారు, స్టేడియం లేదారంటారు. స్టేడియం లేకపోతే ఉర్గనీక గ్రౌండ్ లేదా, రోడ్డు లేదా? రోడ్డు ఎవరికి ఇక్కడ మొత్తం జిల్లా తిరగాల్సి వస్తుంది, అక్కడ 3 జిల్లా వస్తుంది, నా శాఖ తిరగాల్సి వస్తుంది. మళ్ళీ ఏ రోజు కూడా పొద్దున 5 గంటలు చేస్తే రాత్రి 11 రాత్రి 11, 12 గంటలు వచ్చినా పడబడుతున్నా పొద్దున 5 లేచి తిరుగుతా ఉన్నాం. అయినా వీళ్ళు రాలేకపోతాం. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఎక్కువ ప్రయత్నం చేస్తా. నెలకు కనీసం ప్రతి నెలలో 2 సార్లు ఒక 2 రోజు ఉన్న అంటే వారంలో ఒక గ్రామం, అంటే ప్రతి 10 రోజులకు మండల ఆఫీసు కలెక్టర్ ఆఫీసు సమీక్ష పెట్ట అంటే అరచేతిలో దీన్ని వైకుంటారు. వీళ్ళు అన్ని ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏముందో అన్ని ఉంటాయి. చదువులకు సంబంధించి ఉంటుంది, వ్యాపారానికి సంబంధించి ఉంటుంది, వ్యవసాయానికి సంబంధించి ఉంటుంది, ఉద్యోగాలకు సంబంధించి ఉంటుంది. అన్ని భాషలు నేర్చుకోవచ్చు. ఇంటికాడ కూర్చోవచ్చు. ₹1 ఖర్చు రాదు. అదేవిధంగా ఆ చూసేటి ఉంటుంది, చూడకుండా ఉంటాయి. చెత్తవాడు అందుకనే అంటే ఖర్చు కాకుండా ఇవి దీని ద్వారా టీవీలు కూడా మంచిగా వస్తాయి. చదువు అది పెట్టామా? కాబట్టి పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటే మీకు పైసలు ఆదాయం మిగులుతుంది, లక్షలు ఖర్చు పెట్టకుండా గొప్ప చదువులు వస్తాయి. ప్రపంచంలో ఎక్కడైనా పనికొచ్చేటువంటి స్థాయి వస్తుంది. అంటే ₹1 ఖర్చు కాకుండా చేసే పని మీరు చేస్తుంది. చదువుల పట్ల దీని పట్ల